ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మార్కు సువార్త 2వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతూ ఉన్నారు. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమించబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడని మీతో చెప్పుచూ ఉన్నాడు. వారితో చెప్పాను. ప్రియమైన వారులరా, విశ్రాంతి దినము యొక్క ప్రత్యేకత గురించి యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. విశ్రాంతి దినము పాత నిబంధన ప్రకారంగా చూస్తూ ఉన్నట్టయితే విశ్రాంతి దినమునకు యేసు ప్రభుల వారు దేవుడై ఉంటూ ఉన్నారు, ప్రభువై ఉంటూ ఉన్నారు. ఆ విశ్రాంతి దినం అనేది మనుషుల కోసమే నియమించబడ్డాది. మనుషులను సరిచేయడానికి, వారి బ్రతుకులను, వారి జీవితాలను సరిచేయడానికి, దేవుని చేత వారి జీవితాలను సరిచేయడానికి మనుషుల కోసమే, అంటే నీ కోసము, నా కోసము, మన కోసమే విశ్రాంతి దినం అనేది దేవుడు నియమించుకుంటూ ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. పాత నిబంధన ప్రకారంగా చూస్తూ ఉంటూ ఉన్నట్టయితే, కొత్త నిబంధనకు వస్తూ ఉంటూ ఉన్నట్టయితే పునరుద్ధాన దినము అంటే ఆదివారము తెల్లవారు చుంటూ ఉండగా పునరుద్ధానము దినమున వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయనను చూడడానికి, ఆయన యొక్క బోధలు వినడానికి వెళ్ళి ఉంటూ ఉన్నారని సువార్తలు మనకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా. కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు, విశ్రాంతి దినము పాత నిబంధనకు చెందినది కదా, ఇప్పుడు మేము కృపలో ఉంటున్నాము, యేసు ప్రభు ఇచ్చినటువంటి కృపలో ఉంటూ ఉన్నాం కాబట్టి మేము ఆదివారము దినమును కూడా, అంటే ఆదివారము దినము కూడా మేము మందిరానికి వెళ్ళకుండా మాకు ఇష్టం వచ్చిన రీతిలో మేము ఆరాధిస్తాము. మేము కృప కింద ఉన్నాము, యేసు ప్రభు యొక్క కృప కింద మేము ఉంటూ ఉన్నాం కాబట్టి మాకు ఇష్టం వచ్చినటువంటి సమయాలలో మేము దేవుణ్ణి ఆరాధిస్తాము అంటే దేవుని యొక్క హృదయ కుదరదు. నువ్వు దీవించబడవు, నువ్వు ఆశీర్వదించబడవు, దేవుని చేత దీవించబడవు, దేవుని చేత ఆశీర్వదించబడవు. ఎందుకంటే దేవుని యొక్క హృదయాభిలాష ఏమై ఉంటూ ఉన్నదంటే విశ్రాంతి దినం అనేది నీ కోసమే నియమించిండు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే దేవుడు చెప్పినటువంటి నియమాలు, దేవుడు పెట్టినటువంటి కట్టడాలు పాటించినప్పుడే నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని వాక్యంలో ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఇంకొక అధ్యాయం మనం చూసుకుంటూ ఉన్నట్టయితే, 2 వచనాలు మనం చూసుకుంటూ ఉన్నట్టయితే చూడండి. ఐజయా 58 and 8th verse చదువుతున్నాను. యెషయా 58 13వ వచనం చదువుతూ ఉన్నాను. 13, 14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా పునరుద్ధానము దినమున సండే రోజున వ్యాపారము చేయకూడదని, నాకు ప్రతిష్ఠితమైన దినమున నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, సండే అనేది ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, సండే రోజున ఇష్టమైనటువంటి పనులు చేయకుండా కూడా ఉండాలని. ప్రియమైన వారులారా, నేనేం పాయింట్అవుట్ చేయాలా, ఏం వాక్యంను బట్టి ఏం చూపించాలనుకుంటున్నానంటే, చాలామంది కార్పొరేట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు సండే ఆరాధనను చాలా లైట్గా తీసుకుంటున్నారు. కార్పొరేట్ లెవెల్లోనే తీసుకుంటున్నారు. మేము ఈ విధంగా వెళ్తే, మేము ఈ విధంగా చేస్తే, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, కొంతమంది కార్పొరేట్ ఆఫీసులలో పనిచేసుకుంటూ, ఎంఎన్సి కంపెనీలలో పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళకు జ్ఞానం ఎక్కువ కావడం వలన సండే ఆరాధన అనేది చాలా లైట్గా తీసుకుంటున్నారు. సండే ఆరాధనలో వాళ్ళు పాల్గొనలేకపోతున్నారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదనేటువంటి విషయం కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా కట్ షాట్లో ఫాస్ట్ ఫుడ్ లాగా ఎల్ఈడీలలో, స్క్రీన్లలో, ఇండ్లలో కూర్చొని లేకపోతే మొబైల్లలో దేవుని యొక్క వాక్యంను విని దేవుని మందిరానికి వెళ్ళకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను మర్చిపోయి సండే, ఆ పునరుద్ధానము దినము నాకు ప్రతిష్ఠించబడినటువంటి దినము, దాన్ని ఘనముగా ఆచరించండి అని
యెహోవా దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటను మర్చిపోయి వారి వారి వృత్తులలో వారి వారి ప్రొఫెషన్లలో బిజీ అయిపోతూ దే ఆర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్ ఆన్ ద సండేస్, ఆన్ ద రిజరక్షన్ డేస్. వాళ్ళు ప్రభువుని పునరుద్ధానం దినమున కొంతమంది ఆరాధించలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన వార్లరా, నేను వాక్యంను బట్టి నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. కొత్త నిబంధనకు వచ్చేసరికి రిజరక్షన్ డే అయిపోయి ఉన్నది. అది అంటే సండే దినమున మనము దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుందాం. దేవుని యొక్క ఇంటెన్షన్ని నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు అనేది ఈ వాక్యంను బట్టి అర్థం చేసుకుందాం. చూడండి, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, ఐజయా 58:13. దేవుని యొక్క హృదయము నీ పట్ల, దేవుని యొక్క ఇంటెన్షన్ ఏమై ఉన్నదో చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, నాకు ప్రతిష్ఠితమైన దినము, పునరుద్ధానము దినము సండే అనేది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి దినము. ఆ దినమున ఎటువంటి బిజినెస్లు చేయొద్దు, ఎటువంటి ఆఫీస్ పనులు పెట్టుకోవద్దు, ఎటువంటి ఆఫీస్ మీటింగ్స్లు కానీ, ఎంఎన్సి కంపెనీ మీటింగ్స్లు కానీ, ఇంకా వేరే వేరే మీటింగ్స్ సండే రోజున వాళ్ళు పెట్టుకుంటూ దేవుని యొక్క వాక్యంను మర్చిపోయి, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల. సండే అనేది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి దినమని తెలుసుకో, అర్థం చేసుకో. సండే అనేది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి, ప్రభువుకు ప్రతిష్ఠితమైనటువంటి దినము కాబట్టి ఆ దినమును ఘనముగా ఆచరించమని ఉన్నది. సండే రాగానే సెల్ ఫోన్లలో వాక్యంను విని చాలా భక్తి చూపిస్తూ, చాలా శ్రద్ధగా వింటూ, మందిరానికి వెళ్ళకుండా ఫాస్ట్గా వాక్యంను విని మళ్ళా ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు కొంతమంది. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు. సొంత తెలివితేటలతోటి, వాళ్ళకి ఇచ్చిన టాలెంట్లతోటి మేము ఈ విధంగా దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడని దేవునికే వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. దేవునికే వాళ్ళు సందేశాలు చెప్తూ ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఆ దినమున అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నాకిష్టమైన పనులు నీకిష్టమైన పనులు ఆ దినమున చేయకుండా లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల. లోకవార్తలు కూడా అంటే సండే దినమున లోకవార్తలు అంటే మీటింగ్స్ అనేది, కార్పొరేట్ మీటింగ్స్ అనేటి, లేకపోతే బిజినెస్ మీటింగ్స్ అనేటి సాయంత్రం పూట కానీ ఆదివారం దినమున కానీ పెట్టుకోకూడదు అని వాక్యం చెప్తూ ఉన్నది. అది మనం మర్చిపోయినాం. ప్రియమైన వార్లారా, ఇది దేవుని యొక్క హృదయమై ఉంటూ ఉన్నది. నీ పట్ల సండే అనేది, పునరుద్ధానము దినం అనేది, సబ్బాతు దినం అనేది నీకోసమే తయారు చేసిండనే విషయము నీకోసమే. నువ్వు అందులో ఆచరించాలా, మందిరంలోనికి రావాలా, మందిరంలో ఉండాలా, ఆ సంఘంలో పెట్టినటువంటి నియమాలు పాటించాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నది, దేవుని యొక్క హృదయమై ఉంటున్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చూడండి, నీకిష్టమైన పనులు చేయకుండా లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. 14వ వచనం, ఐజయా 58:14. నీవు యెహోవా యందు ఆనందించెదవు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటకు లోబడి వచ్చిన ఎడల, ఆచరించిన ఎడల, దేవుని మందిరంలో దేవుని యందు నువ్వు ఆనందించెదవు. నువ్వు దేవుని యందు ఆనందించెదవు. ప్రియమైన వారులారా, దేవుని యందు ఆనందించెదవు. అంతేకాకుండా విశ్రాంతి దినమును చూడండి ప్రియమైన వారులారా, క్రైస్తవులకు ఇక్కడ వాక్యం ఏమని చెప్తూ ఉంటున్నది? యెహోవాకు ప్రతిష్ఠిత దినమని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. అంటే సండే దినమును ఘనంగా, హానరబుల్గా, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ మీ. నాట్ ఓన్లీ సండే but other days also, but specially the Sabbath is made for you, and Jesus is the Lord of the Sabbath.
ప్రియమైన వారలారా, ఒకటే ఈ విషయం అంటే క్రైస్తవులకు 1 జనవరి కానీ 25 డిసెంబర్ కానీ సంవత్సరానికి ఒక పండుగ వస్తుందని ఆ దినమును ఆ పండుగను ఎంత ఘనంగా ఆచరిస్తామో క్రైస్తవులకు సంవత్సరానికి ఒకటే పండుగ అనేది కాదండి. క్రైస్తవులకు పండుగ ఎప్పుడు ఉన్నది తెలుసా? వాక్యానుసారంగా ఎవ్రీ సండే ఈజ్ ఫెస్టివల్ ఫర్ యూ, ఎవ్రీ సండే ఈజ్ ఫీస్ట్ ఫర్ యూ ఇన్ ద చర్చ్. ప్రతి దినము కూడా సండే అనేది ప్రతి ఆదివారము కూడా నీకు పండుగనే. క్రైస్తవులకు సండే అనేది పండుగ, సంవత్సరానికి ఒకసారి కాదు. ఆ దినమును ఘనముగా ఆచరించిన ఎడల సిద్ధపడి దేవుని మందిరానికి ప్రతి ఆదివారం రోజున సమయానికి మందిరానికి వెళ్ళి అందులో పాల్గొనడం వలన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెనలు నువ్వు పొందుకుంటావు. చూడండి ప్రియమైన వారలారా, ఈ వాక్యంను బట్టి ప్రతి సండే ప్రతి దేవుని బిడ్డకు, ప్రతి కుటుంబానికి పండుగ ఉంటూ ఉన్నది. ఒక పండుగలాగా ఆచరించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఒక పండుగలాగా ప్రతి పునరుద్ధానము దినము, ప్రతి ఒక్క సండే దినమును ఆచరించాల అంత ఘనంగా. 1 జనవరి రోజే నేను ఆనందిస్తాను, క్రిస్మస్ రోజే నేను ఆనందిస్తాను, ఈస్టర్ పండుగ రోజే ఆనందిస్తాను అని అంటే యు ఆర్ మిస్సింగ్. నువ్వు చాలా నష్టపోతున్నావు. ప్రతి ఆదివారం రోజున మనం ఘనంగా ఆచరించిన ఎడల చూడండి, లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల 14వ వచనం 58 and 14th verse of ఐజయా, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఇది పాటిస్తే, జస్ట్ సండే ఫాలో చేస్తే, దేశముల యొక్క ఉన్నతమైన స్థలములో నిన్ను ఎక్కించదనే మాటకు అర్థమేమై ఉన్నది? చాలామంది తెలివితోటి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను బట్టి సండే రోజు కూడా పని చేసుకుంటూ నేను ప్రమోషన్లోకి ప్రమోషన్ తీసుకోవాలా, ఉన్నతమైన పోస్ట్, ఉన్నతమైనటువంటి డిగ్రీలోకి నేను వెళ్ళాలా, మంచి పొజిషన్లో ఉండాలని సొంత తెలివితేటలతోటి సండేను పక్కకు పెట్టి సండే రోజు కూడా కష్టపడుతూ ఉంటారు. సండే రోజు కూడా బిజినెస్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఈ విధంగా నేను కష్టపడి పనిచేస్తే, సండే రోజు కూడా కష్టపడి పనిచేస్తే నేను ఒక మంచి పోస్టులోనికి వెళ్తాను, మంచి పొజిషన్లోకి వెళ్తాను. అది నీ సొంత తెలివితేటలతోటి నువ్వు ప్రయాసపడుతున్నావు. నీ ప్రయాసము వ్యర్థమైపోతుంది. వాక్యానుసారంగా చెప్తున్నాను. నువ్వు సండే రోజు ఎంత కష్టపడి పనిచేసినా, సండే రోజు ఎవరైనా నీకు ₹1,00,000 ఇస్తాను, ఈరోజు వచ్చి నువ్వు పని చేయమని చెప్పినా నువ్వు నో అని చెప్పాల. ఎందుకంటే ఉన్నతమైన శిఖరములోనికి, ఉన్నతమైన స్థితిలోనికి నేను నిన్ను ఎక్కించేదనని అంటుండు దేవుడు. హల్లెలూయా. దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఉన్నతమైన దేశం, ఉన్నతమైన స్థలములోనికి, ఉన్నతమైన శిఖరము పైన, ఉన్నతమైన స్థలము మీద నేను నిన్ను ఎక్కించేదేను. నీకు ప్రమోషన్ రావాలంటే నువ్వు సండే అనేది మందిరానికి వెళ్ళాలా, దేవుని మాటకు లోబడాలా, దేవుని ప్రశ్నించొద్దు, డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోవాలా. కాంప్రమైజింగ్ సర్వీసెస్, కాంప్రమైజింగ్ ఆరాధనలు అనేది చేయకూడదు. దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు కదా అని కాంప్రమైజ్ కావద్దు. దేవుని మాటకు లోబడాలా, సండే రోజు పాటించాలా. అప్పుడు నువ్వు ఉన్న చిన్న బిజినెస్ కావచ్చు, చిన్న ప్రొఫెషన్ కావచ్చు, చిన్న పని కావచ్చు, నువ్వు ఇది ఆచరిస్తున్నావు కాబట్టి, పాటిస్తున్నావు కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థలము మీదికి నిన్ను ఎక్కించదు. నేను నిన్ను ఎక్కించేదాను. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానమై ఉంటున్నది, దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాట అయి ఉంటూ ఉన్నది. నువ్వు సండే రోజు ఫాలో చేస్తే, సండే రోజు సమయానికి మందిరానికి వచ్చి మందిరంలో ఉన్న అన్ని యాక్టివిటీస్లో ఉంటూ ఉన్నట్టయితే, బిజినెస్ను పక్కకు పెట్టేసి ఉంటూ ఉన్నట్టయితే, వ్యాపారాలను పక్కకు పెట్టేసి ఉంటూ ఉన్నట్టయితే, బిజినెస్ మీటింగ్స్ మరియు నీకు ఇష్టమైన పనులు కూడా నువ్వు చేయకుండా ఉండిన ఎడల అని వాక్యాలు చెప్తున్నది. సండే రోజు ప్రయాణాలు కూడా చేయొద్దని ఉన్నది. సండే రోజు జర్నీస్ కూడా నువ్వు చేయొద్దు.
ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళొద్దు. పరిచర్య నిమిత్తం అయితే, వాక్యం చెప్పడానికి ఉండే పరిస్థితి అయితే యూ కెన్ ఏబుల్ టు గో. కానీ ప్రియమైన వాళ్ళారా, సండే రోజు ప్రయాణాలు చేయొద్దు. సండే రోజు మీటింగ్లు పెట్టుకోవద్దు, బిజినెస్ మీటింగ్లు పెట్టుకోవద్దు, లోక వార్తలు చెప్పుకోవద్దు. ఎవరైనా చుట్టాలు మీ ఇంటికి వస్తే చుట్టాలను కూడా మందిరానికి పట్టుకొని రావాలని ఉన్నది. సమయం లేదు కాబట్టి స్పీడ్గా తొందరగా చెప్తున్నాను. ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చినారు అనుకోండి, సండే రోజే వచ్చి కూర్చున్నారు అనుకోండి, లేదా శనివారం రోజు మీ ఇంట్లో వచ్చి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు మీ అత్తగారి తరఫు నుండి కావచ్చు, అమ్మగారి తరఫు నుండి పెద్ద మనుషులు కావచ్చు అనుకోండి. సండే రోజు వచ్చింది కదా అని వాళ్ళకు మంచి భోజనాలు వండుకుంటా వాళ్ళకు మర్యాదలు చేయకండి. వాళ్ళను కూడా దేవుని మందిరానికి పట్టుకొని రావాలా, తీసుకొని రావాలని వాక్యం చెప్తూ ఉన్నది. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. సండే రోజు వ్యాపారాలు చేయొద్దు, ప్రయాణాలు చేయొద్దు. చుట్టాలు వస్తే వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటా, లోక వార్తలు చెప్పుకుంటా, ఆరాధనకు వెళ్లకుండా ఇళ్ళలో కూర్చోవద్దు. నువ్వు వాళ్ళను కూడా దేవుని మందిరానికి పట్టుకొని రావాలా. మరియు ఏ పని కూడా చేయొద్దు. సండే రోజు ఏం చేయాలి? మళ్ళీ దేవుని ఉద్దేశము, దేవుని హృదయాభిలాష, దేవుని యొక్క ఉద్దేశము, ఇంటెన్షన్ ఏమై ఉంటున్నది? సండే రోజు ఏం చేయాలి ప్రభువా? ద సబత్ ఈస్ మేడ్ ఫర్ యూ, ద సబత్ ఈస్ మేడ్ ఫర్ మ్యాన్. సండే రోజు ఏం చేయాలి ప్రభువా అంటే సైలెంట్గా ఉండి ఫ్రెష్ అప్ అయి తయారై నువ్వు మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలా. కేవలం సండే రోజు దేవుణ్ణి ఆరాధించాలా. హల్లెలూయా. కేవలం దేవుణ్ణి ఆరాధించాలా, సహవాసం చేయాలా. రొట్టె విరుచుట యందును, అపోస్తుల బోధ యందును, సహవాసం చేయుట యందును, దేవుని స్తుతించి ఆరాధించి సాక్షి బిడ్డగా ఉండుట యందును ఇది నువ్వు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు దేవుడు నువ్వు ఉంటున్నటువంటి దేనికోసమైతే నువ్వు దేవుని పక్కకు పెట్టేసి, ఆరాధనను పక్కకు పెట్టేసి ప్రయాసపడుతున్నావో, నువ్వు కేవలం దేవుని మందిరానికి రావడం వలన దేవుడు నీకు ఉన్నతమైన స్థలముల్లో మీదికి ఎక్కించదను అని చెప్తున్నాడు. నేను నిన్ను ఎక్కించదను. గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ ఆన్ ద హై హిల్స్ ఆఫ్ ది ఎర్త్. హై హిల్స్ ఆఫ్ ది ఎర్త్, ఉన్నతమైన శిఖరాలు, ఉన్నతమైన బిల్డింగ్స్ పైకి నేను అంటే హై లెవెల్లోకి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. ఎప్పుడు? ఆయన మాటకు లోబడి, ఆయన మాటను ఆచరించి పాటించినప్పుడు, సండే అనేది క్రమం తప్పకుండా నువ్వు పాటించినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పింది అర్థం చేసుకొని చేయడమే మన పని. ప్రేమైన వారలారా, అంతేకాకుండా లెంత్ ఎక్కువైపోతున్నది కాబట్టి ఇంకొక వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. సండే ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఇక్కడ చూసుకుందాం. సండేను ఆచరించడం వలన పునరుద్ధానము దినములో దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి. మళ్ళీ అది కూడా కుటుంబ పరంగా వెళ్ళాలి. అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు వాక్యంలో మనకు చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి, కీర్తనలు 31:20 చదువుతున్నాను. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళడం వలన అన్ని యాక్టివిటీస్ మందిరంలో నువ్వు పాల్గొనడం వలన, పాటించడం వలన ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మొదటిది ఏమై ఉన్నది? నేను నా మందిరంలో నిన్ను ఆనందింపజేసేదను బిడ్డ. ఉన్నతమైన శిఖరము పైన నేను నిన్ను ఎక్కించేదను. దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. నీ తెలివితేటలు కాదు, నీ టాలెంట్ కాదు. దేవుడు నిన్ను ఎక్కించాలా. దేవుడు నీకు ప్రమోషన్లోనికి తీసుకెళ్ళాలి. ఆ హై అఫీషియల్ జాబ్లోనికి నిన్ను తీసుకెళ్ళాలంటే, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రమోషన్ గురించి నువ్వు నీ సొంత తెలివితేటలతో నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టయితే అది వేస్ట్ అయిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరంలోనికి ఎక్కియాల. దేవుడు నీకు ఆ ప్రమోషన్ ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట అర్థం చేసుకొని కీర్తనలు 31:20 మనుష్యుల Psalms 31:20 మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున మనుష్యుల యొక్క కపటమైన మాటలు మీకు అంటకుండా దేవుని చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మానిపి వారిని గుడారములో దాచుచున్నావు. చూసినావా ప్రియమైన దేవుని బిడ్డ? ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి రాకుండా ఇళ్ళలో కూర్చున్నావు అనుకోండి, లేకపోతే ఇంకేదో పని చేస్తున్నావు అనుకోండి, ఏమవుతుందంట? కపటమైనటువంటి మాటలు నీకు తగులుతాయి. ఎవరో వచ్చి ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు.
నువ్వు బాధపడే మాట. అయితే దేవుని మందిరంలోనికి రావడం వలన నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. దేవుని సన్నిధి చాటున నిన్ను దాచుచున్నాడు అని అంటే చూడండి, వాక్కలహము మానిపి వారిని గుడారములు దాచుచున్నావు. అంటే గుడారములు దాచుచున్నావు అంటే గుడారము అంటే ఏంది? దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను వీళ్ళ మాటలు, కపటమైనటువంటి మాటలు నీకు తగలకుండా దేవుని సన్నిధిలో, దేవుని గుడారంలో నిన్ను దాచుచూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, చాలామంది అంటారు కొడితే 2 దెబ్బలు కొట్టగానే ఇంత భయంకరమైన మాటలు అనకు, హృదయానికి గాయం కలుగుతుందని. కపటమైనటువంటి మాటలు నీ చెవికి తగలకుండా, నీకు వినపడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క గుడారములోనికి, అంటే సంఘములోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అక్కడ నీకు ప్రొటెక్షన్ ఉంటుంది, అనేకమైనటువంటి భద్రతలు ఉంటాయి, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. చూడండి, యోబు గ్రంథము చివరి వాక్యము 5వ అధ్యాయము 21వ వచనం కూడా చెప్తున్నాను. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. దేవుడు నిన్ను చాటు చేయును. నోటి మాటలతోటి ఏదైతే నీ హృదయము బాధపడుతుందో, ఏడుస్తాదో, ఆ మాటలు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయం వచ్చినా కానీ కూడా, కపట మాటలేంటిది, కపట మాటలే కాకుండా ప్రళయం వచ్చినా కానీ కూడా నువ్వు భయపడవంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సంఘానికి క్రమంగా వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తివైతే ఈ అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వీళ్ళ మాటలు నీ చెవిలో పడకుండా నిన్ను తన గుడారములో చాటు చేస్తూ ఉంటాడు, తన మందిరంలో కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రళయం వచ్చినా కానీ కూడా నువ్వు భయపడవంట. ప్రియమైన వారులారా, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వెళ్ళడం వలన, మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాల, సిద్ధపడి వెళ్ళాల, అన్ని యాక్టివిటీస్లో పాల్గొనాల. సండే దినమున అంత శ్రేష్టమైనటువంటి దినమై ఉంటూ ఉన్నది, అంత ప్రతిష్ఠితమైనటువంటి దినమై ఉంటున్నది. ఆ దినమును నువ్వు ఒక పండుగలాగా ఆచరించాలి, ఘనముగా ఆచరించాల. ప్రతి సండే కూడా నీకు ఒక పండుగ దినం అని గుర్తుపెట్టుకో. ప్రతి సండే కూడా నాకు ఒక పండుగ దినం, అది ఘనంగా ఆచరించినట్టయితే అది నీకు పండుగ దినం. కాబట్టి ప్రియమైన వారులారా, జీసస్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ది సబాత్ అండ్ సబాత్ ఈస్ మేడ్ ఫర్ మ్యాన్. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినము మనుష్యుల కోసమే నియమించబడినదని నీ కోసమే సండే అనేది, పునరుద్ధాన దినం అనేది నియమించిండని అర్థం చేసుకోవాలి ఈడ వాక్యంను మనం. మరియు ఆ దినమునకు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆ దినమున కేవలం వర్షిప్ చేయాలా, టైంకు రావాలా, ఆరాధించాలా. జస్ట్ నువ్వు అట్లీస్ట్ కొన్ని వారాలు నువ్వు పాటించి చూడు. దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకో, నేను ఆనందింపజేస్తాడు. నీకు బయట దొరకలేనటువంటి సంతోషం, ఆనందము, ప్రమోషన్ వస్తే నువ్వు ఎంత సంతోషిస్తావో, ఆనందిస్తావో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నా మందిరంలో నేను నిన్ను ఆనందింప చేసేదను అంటుండు. దేవుడిచ్చే ఆనందం డిఫరెంట్గా ఉంటుంది. నా మందిరంలో నేను నిన్ను ఆనందింపజేస్తాను. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిదానించి స్లో డౌన్ అయ్యి ఆ మందిరంలో నువ్వు పాల్గొంటూ ఉన్నట్టయితే ఆయన నిన్ను ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ ద్వారా, లేకపోతే ఆయన విధానంలో నిన్ను ఆనందింపజేస్తాడు. కాబట్టి సండే అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినమై ఉంటూ ఉన్నది. దేవుడు తన బిడ్డల కోసమే నియమించినటువంటి దినమై ఉంటున్నది. ఆ రోజున వ్యాపారం చేయొద్దు, బిజినెస్ మీటింగ్లు పెట్టుకోవద్దు, ప్రేయర్ మీటింగ్లు పెట్టుకోవద్దు ఇళ్ళల్లో. జస్ట్ సండే రోజు పెళ్ళిళ్ళు పెట్టుకోవద్దు, ఇంకా వేరే మీటింగ్లు పెట్టుకోవద్దు. సండే రోజు సెలవు కదా, వేరే మీటింగ్లు పెట్టుకుందాం, ప్రార్థన కూడికలు పెట్టుకుందాం అంటే, నువ్వు వర్షిప్ చేసిన తర్వాత, దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించిన తర్వాత ఏమైనా టైం ఉంటే నువ్వు అది చేసుకోవాలి. కానీ ఆరాధనను పక్కకు పెట్టేసి వేరే ప్రేయర్ మీటింగ్లు పెట్టుకుంటే అక్రమమైన ఆరాధన చేస్తున్నటువంటి వానివైతే.
ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు చెప్పిన మాట చొప్పున ప్రకారంగా నడుచుకోవాలని, ఆ రోజున వ్యాపారం చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా, ప్రయాణాలు చేయకుండా, మరి ఇంకేవో చేయకుండా ఒకటే ఒకటి చేయాలని మరీ జ్ఞాపకం చేస్తున్నా. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలా, పాల్గొనాలా, దేవుని ఆరాధించాలా, సహవాసం చేయాలా, దేవుని బిడ్డలతోటి దేవుని స్తుతించాలా, సాక్షి బిడ్డలుగా ప్రభు బలలో పాల్గొనాలా. అప్పుడు దేవుడు నిన్ను ఆనందింపచేస్తాడు, ఉన్నతమైన శిఖరం మీదకి నిన్ను ఎక్కిస్తాడు. మరియు ఎవరి మాటలు కూడా నీ చెవులో పడకుండా, నీ హృదయం గాయపడకుండా తన గుడారంలో నిన్ను చాటు చేస్తూ ఉంటాడు. మరియు అంతేకాకుండా ప్రియమైన వారులారా, అనేకమైనటువంటి విధముగా దేవుడు నిన్ను ప్రళయం వచ్చినా కానీ కూడా నువ్వు భయపడవు. ఎంత పెద్ద ఇన్సిడెంట్ కానీ, ఎంత పెద్ద సమస్య నీ మీద ఊడిపడినా నువ్వు భయపడవు. ఎందుకంటే దేవుని యొక్క ప్రొటెక్షన్లో నువ్వు ఉంటున్నావు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క వాక్యము అర్థం చేసుకొని ప్రతి వారు కూడా దేవుని మందిరానికి సమయానికి, ఆదివారము నాకు ఒక పండుగ దినం అని మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదివారమే పండుగ దినం నాకు. 1 జనవరి, క్రిస్మస్, ఈస్టర్ రోజు కాదు. ఎవ్రీ సండే ఈజ్ ఫెస్టివల్ ఫర్ మీ. ఎవ్రీ సండే ఈజ్ ఫీస్ట్ ఫర్ మీ. ఫీస్ట్ ఇన్ ద చర్చ్. అది గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఆదివారం దినంన మీరు వెళ్ళి ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.